కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు. జీసస్ కేర్స్ మినిస్ట్రీస్ వారి యేసే నా ఆదరణ అను కార్యక్రమునకు స్వాగతము. ఇప్పుడు మా నాన్నగారు పాస్టర్ వై మోహన్ రావు గారు దైవ సందేశం అందించెదరు. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని ప్రతి వారము ప్రతి ఎపిసోడ్ శ్రద్ధతో వినుచున్నందుకు దేవుని తరఫున మొదటగా మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఫస్ట్ ఐ am very thankful to God given this great opportunity to share this word of God with you. దేవుడిచ్చినటువంటి ఈ తరుణాన్ని బట్టి దేవుడు ఎంతో కాలంగా ఈ టీవీ కార్యక్రమం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు ఈ చక్కని అవకాశాన్ని ఇచ్చినందుకు దేవునికి మొదటగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుని యొక్క పరిచర్య ఈ లోకంలో ఎంతో గొప్పదై ఉన్నది. ఎన్ని ఉద్యోగాలు చేసినప్పటికీ, ఎంతో ఘనమైనటువంటి జీవితాన్ని జీవించినప్పటికీ, ఎన్నో సుఖానుభవములు అనుభవించినప్పటికీ, దేవునిని మనము ఎరగనట్లయితే, దేవునిని అంగీకరించినట్లయితే, మనకి ఎన్ని సిరి సంపదలు ఉన్నా, ఎన్ని భోగాలు భాగ్యాలు ఉన్నా, ఇవన్నీ ఈ లోకంలో మనకు వేస్ట్గానే కనబడుతూ ఉన్నాయి. దేవుని వాక్యం ద్వారా మనం చూసుకున్నట్లయితే ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా దేవునిని కలిగి ఉండటం అనేటువంటిది ఈ లోకంలో చాలా గొప్ప సంగతి, గొప్ప కార్యము. దేవునిని కలిగి ఉంటే మన కుటుంబాల్లో శాంతి సమాధానము దయచేస్తాడు. ఆయన నీకు ఆరోగ్యాన్ని దయచేస్తాడు, ఆయుష్ను దయచేస్తాడు. దేవుడు మన హృదయంలో నిండారుగా నివసించేలాగా, దేవుడు ఎప్పుడూ కూడా మనతో ఉండేలాగా మన యొక్క నడవడికనంతటినీ కూడా మనము మంచి ప్రవర్తనతో ప్రవర్తించినట్లయితే దేవుడు మనల్ని చూసి ఎల్లప్పుడూ హర్షిస్తూ ఉంటాడు. నిర్గమకాండము 23వ అధ్యాయం 25వ వచనములో ఈ విధముగా దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. ఎక్సోడస్ చాప్టర్ 23 verse 25. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగమును తొలగించేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా, దేవుడి ఎంత చక్కని మాట చెప్తా ఉన్నారు. నీ దేవుడైన యెహోవానే సేవింపవలను. ఈ లోకములో దేవుని యొక్క కృప వలన, దేవుడిచ్చేటువంటి గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి తలాంతులతోటి, దేవుడిచ్చినటువంటి మంచి ఆరోగ్యంతో ఈ భూమి మీద నీవు ఇంకా జీవించగలుగుతూ ఉన్నావు. అలా జీవించగలుగుతూ ఉంటున్నావనంటే అది దేవుడిచ్చినటువంటి వరమే. ఈ విధమైనటువంటి మంచి ఆరోగ్యంతోటి నీవు ఉంటున్నావనంటే దేవుడిచ్చినటువంటి అది మహా గొప్ప భాగ్యమని నీవు తలంచాలి. ఈ ఆరోగ్యము లేనటువంటి వాళ్ళు, ఈ భోగభాగ్యములు లేనటువంటి వాళ్ళు ఈ లోకములో ఎంతోమంది ఎన్నో రకాలైనటువంటి అవస్థలతోటి జీవిస్తూ ఉండటం నీ కళ్ళతో నువ్వు చూస్తూ ఉన్నావు. కానీ ఆ విధమైనటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితిలో నీవు లేకుండా సక్రమమైనటువంటి పద్ధతిలో దేవుడు నిన్ను పోషిస్తూ ఉన్నాడు. అటువంటి పోషించగలిగినటువంటి దేవునిని, ఇటువంటి రక్షకుడిని నీ హృదయపూర్వకంగా నీవు అంగీకరించకపోగా నీవేం చేస్తున్నావనంటే దేవుని యొక్క బిడ్డలను, దేవుని యొక్క పరిచర్య చేసేటువంటి సంఘ పెద్దలను, ఎవరైతే నీకు అనుకూలముగా లేనటువంటి వ్యక్తులతో నీవేం చేస్తున్నావు అంటే
చేయి కలుపుతున్నావు. ఏ విధముగా దేవుడిచ్చేటువంటి ఆ యొక్క తలాంతులను అనుభవిస్తూ దేవునికి చేయవలసినటువంటి ఆ యొక్క కార్యకలాపాలలో నీవు పాలు పంపులు పొందలేకపోతున్నావు. నీ దుష్టక్రియలతోటి నీవు జీవిస్తూ ఉన్నావు, కానీ పైకి నీవు దేవుని నీ యొక్క భక్తుడినని చెప్పుకుంటున్నావు. కానీ ఆ విధముగా దేవుడు ఇక్కడ మనతో చెప్తలేదు. నీ దేవుడైన యెహోవాను నేనే అని నీవు సేవించవలను. దేవుడిచ్చాడు నీకు ఈ రక్షణ భాగ్యాన్ని, దేవుడిచ్చాడు ఈ ఆరోగ్యాన్ని, దేవుడిచ్చాడు ఈ లోకములో నీవు ఆరోగ్యకరముగా జీవిస్తూ ఉన్నావు. దేవుడిచ్చాడు ఆ యొక్క కృపని. ఆ దేవుడిచ్చినటువంటి ఆ కృపలను పొందుతూ నీవేం చేస్తున్నావనంటే దేవుని యొక్క బిడ్డలనే నీవు దూషించటానికే ప్రయత్నం చేస్తున్నావు. అంటే దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకముగా జీవిస్తూ ఉన్నావు నీవు, కానీ పైకి మంచివాడులా కనపడతావు. కాబట్టి ఇదంతా కూడా దేవునికి అసహ్యమైనటువంటి పని అని నీవు తెలుసుకోలేకపోతున్నావు. ఆ విధంగా నీ జీవితాన్ని అంతటినీ కూడా వెళ్ళబుచ్చుకుంటూ ఉంటే నీ జీవితాన్ని నీవే పతనము చేసుకుంటున్నావు అనేటువంటి సంగతిని నీవు మర్చిపోయి తిరుగుతూ ఉన్నావు. కాబట్టి ఇక నుంచైనా ఈ గొప్ప దేవుడే నాకు ఈ సహాయం చేశాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారే నన్ను ఈ స్థితిలో ఉంచారు. ఒకప్పుడు నేను చాలా పేద స్థితిలో జీవించేటువంటి వాడను, కానీ ఈ రోజునైతే నేను ఉన్నతమైనటువంటి స్థానంలో దేవుడు నన్ను ఉంచాడు అనేటువంటి ఆ సంతోషము, ఆనందము, ఆ అభిలాష నీలో లేకుండా పోతుంది. నీలో లేకుండా పోయి క్రితము జీవించినటువంటి ఆ హేయమైనటువంటి జీవితాన్నే ప్రధానముగా నీవు చేసుకుంటున్నావు. కానీ నీవు ఇప్పుడు కూడా వర్ధిల్లవో నీవు ఆలోచించుకో. దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడుతుంది. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నువ్వు తీసుకునేటువంటి ఆహారము, నువ్వు తీసుకునేటువంటి మంచి భోజన పదార్థములు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా దీవించబడాలి అని అంటే, అవన్నీ కూడా నీకు సహకరించాలి అని అంటే, దేవుడిచ్చేటువంటి ఆరోగ్యం నీకు సహకరించాలి అని అంటే నీవు దేవుని పట్ల భయభక్తులు కలిగినటువంటి జీవితం కావాలి. ఏ వాక్యాన్ని చూసినా నీవు పాత పద్ధతి మానుకొని క్రొత్త పద్ధతిలో నీవు జీవించు. క్రొత్త పద్ధతి ఏంటంటే నీ యొక్క దురలవాట్ల నుంచి తొలగిపోయి మంచి లక్షణాలతో జీవించు అని దేవుని వాక్యం ప్రతి చోట నీతో మాట్లాడుతుంది. అయినా దేవుని యొక్క వాక్యానికి నీవు విలువ ఇవ్వకుండా నీ యొక్క హేయమైనటువంటి ఆ యొక్క పాత క్రియలే, దేవునికి ఇష్టము లేనటువంటి పనుల్లోనే నీవు ఇష్టపడి తిరుగుతున్నావు తప్ప దేవునికి ఇష్టమైనటువంటి పని నీవు ఒక్కటి కూడా నీవు చేయలేకపోతున్నావు. దేవునిలో నేను మంచి భక్తిపరురాలుగా నువ్వు యాక్ట్ చేస్తున్నావు, కానీ నీ భక్తి అంతా కూడా అనవసరముగా కనబడుతుంది. దేవుని యొక్క వాక్యం ప్రకారంగా చూస్తూ ఉంటుంటే నువ్వు చేసేటువంటి పద్ధతులు ఏ విధమైనటువంటివి సరిగా కనపడతాలో అది దేవుని దృష్టిలో. కాబట్టి అనేక రకాలైనటువంటి వేదనలకు, శోధనలకు గురవుతూ ఉన్నావు. ఎందుకనంటే నీవు చేసినటువంటి ఈ ఘోరమైనటువంటి కార్యాలు దేవుని దృష్టిలో అవి వ్రాయబడి ఉన్నాయి. దేవుని దృష్టిలో నీవేం చేస్తున్నావు అదంతా కూడా రికార్డు చేయబడుతుంది. అక్కడ ఆ రికార్డు చేయబడటానికైనా నీవు ఇష్టపడుతున్నావు తప్ప దేవునిలో ఈ వాక్యం ఈ విధముగా నాతో మాట్లాడుతుంది, ఈ వాక్యం నా కొరకే ఈ భక్తుల ద్వారా నాకు దేవుడు చెప్పించాడు అనేటువంటి ఇంకిత జ్ఞానం కొంచెమైనా నీలో లేదు. అలా లేనప్పుడు దేవుని యొక్క తలాంతులను, దేవుని యొక్క కృపలను నువ్వు పొందుకోలేవు. నీ ఆహారాన్ని ఆశీర్వదించాలంటే, నువ్వు చేసేటువంటి పని అంతటిలో దేవుడు నిన్ను దీవించాలని అంటే, నువ్వు చేసేటువంటి పని పాటలన్నింటిలో కూడా దేవుడు నీకు తోడుగా ఉండాలని అంటే ఆయన చెప్పిన మాట ప్రకారంగా నువ్వు చేయి. ఆయన చెప్పినది ఒక మాట అయితే నీవు దానికి విరుద్ధంగా 10 పనులు నువ్వు ఎగస్ట్రాగా చేస్తున్నావు దేవునికి వ్యతిరేకంగా. అలాగ చేసి కూడా దేవుడు నన్ను ఆశీర్వదించట్లేదు, నేను ఎక్కడ పడినటువంటి స్థితిలో నేను అక్కడే ఉంటున్నాను,
నాకే విధమైనటువంటి ఎదుగుదల నా కుటుంబంలో కనబడతలేదు. దేవుడే నన్ను ఒక రకమైనటువంటి చిన్న స్థానంలో ఉంచాడు, తక్కువ స్థానంలోనే ఉంచాడు. నేను పెద్ద దైవ భక్తురాలులా నేను ఉంటున్నాను అని నీవు అనుకుంటున్నావు. నీకు నీవే మోసం చేసుకుంటున్నావు నీ యొక్క జీవితాన్ని. ఏ విధమైనటువంటి దేవునికి ఇవ్వవలసినటువంటి మంచి స్థానము నీలో కనబడటం లేదు. అటువంటి అప్పుడు దేవుడు నిన్ను ఎలా ఆశీర్వదిస్తాడు? ఆయన చెప్పేటువంటి వాగ్దానాలు, ఆయన చెప్పేటువంటి వాక్య భాగాలు వేరేగా కనబడుతున్నాయి. నేను రోగులనే పిలువవచ్చుతని కానీ మంచివారికి వైద్యం కాదు. దేవుడు చెప్పేటువంటి మాట. రోగులకే చేస్తారు ఎవరైనా వైద్యం, నీతివంతులను పిలువరాలేదు అని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. నువ్వు రోగువు అయి ఉన్నావు అంటే దేవునిలో నీ యొక్క క్రియలు ఎంతో అసహ్యంగా కనబడుతున్నాయి, రోగభరితంగా కనబడుతున్నాయి. మంచి స్థానం లేదు, దేవుని యొక్క క్రియలు నీలో లేవు. దేవుని యొక్క బిడ్డలను చూసి వారవలేకపోతున్నావు. ఎంతసేపు కూడా నీలో అసూయ స్వభావాలను ఏలుబడి చేస్తున్నాయి నిన్ను, నీ జీవితాన్ని అంతటినీ కూడా. అలాగ అసూయ స్వభావాలు ఏలుబడి చేసినంతకాలము కూడా నీ యొక్క స్థితి ఆ రకంగానే ఉంటుంది. మంచి స్థానంలోకి నీవు రాలేవు. ఎప్పుడు కూడా సాతాను యొక్క క్రియలు నిన్ను ఏలుబడి చేయనిస్తున్నాయి, దానికే నువ్వు ఇష్టపడతా ఉన్నావు. కానీ పైకి మాత్రం దేవుని సన్నిధిలోకి వెళ్తున్నావు. ఏమి ప్రయోజనము? నీకు నీవే మోసపుచ్చుకుంటున్నావు నీ జీవితాన్ని అంతటినీ కూడా. కానీ నీవు నడిచేటువంటి ప్రవర్తన అంతా కూడా దేవునికి ఇష్టముగా కనపడాలనేటువంటి ఆ విధానంలో నీవు మలుసుకోమని దేవుడు మనకు చెప్తా ఉన్నాడు. ఆయన నీ ఆహారమును నీ పానాన్ని దీవించాలి అని అంటే, నిన్ను ఆశీర్వదించాలని అంటే, నీ కుటుంబాల్లో మేళ్ళు జరగాలి అని అంటే నీవు దేవునిని హృదయపూర్వకముగా అంగీకరించు. నీవు చేసినటువంటి పాపక్రియలన్నింటినీ కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకో. నువ్వు ప్రార్థన చేయటానికే భయపడిపోతావు. నువ్వు ప్రార్థన చేయగలవా? నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు మాట్లాడగలవా? దేవుని యొక్క బిడ్డలకు నీవు సమాధానం చెప్పగలవా? నీకు ఆ స్థానం ఉన్నదా? ఆ స్థానము లేకపోయినప్పటికీ నేనెంతో గొప్ప స్థానాన్ని కలిగి ఉన్నానని నీవు ప్రగల్భాలు చెప్తా ఉన్నావు. అటువంటి ప్రగల్భాలు దేవునికి అసహ్యమైనవి. నేను నీ మధ్య నుండి నీ రోగమును తొలగించేదను. ఎప్పుడు నీ రోగాన్ని తొలగిస్తాడు? ఎప్పుడు నీ కుటుంబంలో ఉండేటువంటి అశాంతికరమైనటువంటి ఆ జీవితాలన్నింటినీ కూడా తొలగించి శాంతికరమైనటువంటి జీవితాలన్నీ నీకు ఇస్తానని దేవుడు చెప్తా ఉంటే, నేను ఈ రోగాన్ని నీ మధ్య నుంచి తొలగించి వేస్తానని దేవుడు మనతో చెప్తా ఉంటే, ఆ రోగము నుంచి నీవు విడుదల కాలేకపోతున్నావు. ఆ రోగంతోటే నువ్వు బాధపడిపోతున్నావు, ఆ వ్యాధితోటే బాధపడిపోతున్నావు. ఈ అసూయ స్వభావం అనేటువంటి రోగము నిన్ను పట్టి పీడిస్తూ ఉన్నదే, కానీ ఆ రోగాన్ని నీ విడుదల చేసుకోలేకపోతున్నావు. అనేక రకాలైనటువంటి హేయకరమైనటువంటి కార్యాలు చేస్తున్నావు దేవుని బిడ్డల పట్ల నీవు. కానీ నీవు మాత్రం వర్ధిల్లవు. నీవు పరీక్షించుకో, నిన్ను నీవు అడుగుకో. దేవుని దగ్గర నువ్వు చేసినటువంటి హేయకరమైనటువంటి కార్యాలను నువ్వు ఒప్పుకో. వాటి జోలికి నువ్వు వెళ్ళకెక్క. అటువంటి అప్పుడు నీ ఆహారాన్ని దీవిస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు, నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు, నీ బిడ్డలకు కావలసినటువంటి అవసరాలన్నింటినీ కూడా ఆయన తీరుస్తాడు. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యము ఎంత సున్నితముగా మనతో మాట్లాడుతూ ఉన్నదో నీవు ఆలోచించుకోవలసిందిగా చెప్తా ఉన్నాను. 1 పేతురు 2:24 ఈ విధముగా మనతో మాట్లాడుతున్నాం. 1 Peter chapter 2 verse 24. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరము మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. దేవునికి స్తోత్రము. నీవు పాపివై ఉన్నప్పుడు, నీవు పాపస్థితిలో ఉన్నప్పుడు నీకోసమే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నీవు చేసినటువంటి పాపముల విషయమై చనిపోయి ఆ ఘోరాతి ఘోరమైనటువంటి శ్రమనంతటిని కూడా ఆ శిలువ మీద పొందారు. నీతి విషయమై నీవు జీవించినట్లు అంటే నువ్వు మంచిగా జీవించాలని,
నీ హృదయంలో ఉండేటువంటి ఈ అసూయ స్వభావాలతో క్రితమైతే నీవు జీవిస్తూ ఉన్నావు, అటువంటి జీవితాన్ని నువ్వు మానుకోవాలని, నువ్వు మంచిగా జీవించాలని, దేవుని బిడ్డల పట్ల మంచి మనసుతో నువ్వు మాట్లాడాలని, ఈ విధమైనటువంటి మంచి స్థానంలో నీవు ఉండాలని దేవుడు నిన్ను ప్రేమించి ఆయన శిలువ మీద మరణించారు అనేటువంటి సంగతిని నీవు ఎన్నోసార్లు ఎంతోమంది భక్తుల ద్వారా నువ్వు వింటూ ఉన్నావు. కానీ ఆ విధమైనటువంటి మనసు, ఈ విధమైనటువంటి తలంపు నీ మనసులోకి రావటం లేదు. ఎందుకనంటే నీవు ఎల్లప్పుడూ కూడా అసూయతోటి ఉంటున్నావు. నీ ప్రజల పట్ల అసూయ స్వభావాలను చూపిస్తూ ఉన్నావు, నీ ముఖంలో కనపడతా ఉన్నది. ఇటువంటి పద్ధతులలో నువ్వు ఉన్నంత కాలము కూడా నీ స్థితి కూడా ఆ రకంగానే ఉంటుంది. కానీ ఆయనే తన శరీరము మన పాపములను మ్రాను మీద మోసుకొనిను నా కొరకే చనిపోయాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. నేను ఘోరమైనటువంటి పాపిని, నా పాపములన్నీ కూడా క్షమించు నాయన అనేటువంటి ప్రార్థన నువ్వు చేయలేకపోతున్నావు. ఎందుకు నీ ప్రార్థన? ఎందుకు నువ్వు చర్చికి వెళ్ళటం? నీలో మంచి లేనప్పుడు, మంచి స్థానము లేనప్పుడు నువ్వు ఎందుకు ఇంకా దేవుని యొక్క మందిరంలో ప్రథమ ప్రార్థనను వహిస్తున్నావు? నీకు ఎందుకైనా ఉపయోగమా? దానివల్ల నీకేమైనా కలిసి వస్తుందా? దేవునిలో నీ యొక్క మంచి స్థానాన్ని అక్కడ సంపాదించుకో. నీ మనసులో హేయక్రియలను తీసివేయి, నీ రాజకీయమైనటువంటి మనస్తత్వాన్ని తీసివేయి, దేవునిలో మంచిగా మోసులుకో. అలా మోసులుకున్నట్లయితే దేవుడు నీకు అనేక రకాలైనటువంటి అద్భుత కార్యాలు నీ కుటుంబంలో, నీ బిడ్డల పట్ల చేసి చూపిస్తూ ఉన్నారు. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. ఆయన పొందినటువంటి గాయాలు, ఆయన పొందినటువంటి దెబ్బలు, ఆయన పొందినటువంటి హింస, ఆయన పొందినటువంటి వేదన ఎంతో భయంకరముగా ఉన్నది. ఎవరి కోసం ఇదంతా కూడా? నీ కోసము, నా కోసము, ప్రతి మానవాళి కోసము. ప్రతి ఒక్కరూ కూడా ఆయనని అంగీకరించాలనేటువంటి వేదనతోటి మనము చేసినటువంటి ఆ హేయమైనటువంటి పాప కార్యాల గురించి ఆయన మన కొరకు మరణించారు అనేటువంటి సంగతిని నీవు ఎప్పుడైనా గమనించావా? అలాగ గమనించి నీవు దేవుని ఈనాడైనా నిజమైనటువంటి రక్షకుడిగా నీవు అంగీకరించాలని ఆయన కోరుతూ ఉన్నాడు. ఆయన చెప్పేటువంటి మాటలు ఒక రకంగా కనపడుతున్నాయి, అవి మంచి మాటలే, కానీ అవి నీకు చెడ్డ మాటలుగా కనపడతా ఉన్నాయి. దేవుని వాక్యాన్ని ఈ విధముగా వివరిస్తూ ఉంటుంటే నీవు వేరే రకముగా ఆ దేవుని బిడ్డల మీద నువ్వు తిరుగుబాటు చేస్తూ ఉన్నావు. కానీ దేవుడు కూడా నీ మీద తిరుగుబాటు చేస్తూనే ఉంటాడు. ఎందుకనంటే దేవుని యొక్క వాక్యాన్ని వివరించేటువంటి భక్తులను నువ్వు చెడగొడతా ఉన్నావు. నువ్వు ఎంత దుష్టుడువో, ఎంత దుష్టురాలువో ఒకసారి నీవు ఆలోచించు. అసలు నీ జీవితము ఏమై ఉంటుందో ఎదరెదరా ఒకసారి నీవు దేవుని యొక్క జ్ఞానముతోటి నీవు ఆలోచన చేయి. అలాగా ఆలోచన చేసినట్లయితే ఈ భయంకరమైనటువంటి పాప హేయ కార్యాలతో నీవు జతకలపవు. అటువంటి వ్యక్తులతో నీవు సాంగత్యం చేయవు. కానీ నీవు దేవునికి వ్యతిరేకమైనటువంటి బిడ్డల పట్ల నువ్వు సాంగత్యం చేస్తూ ఉన్నావు. అంటే నీ మనస్తత్వము దేవునిలో ఎంతవరకు మంచిగా ఉందో చెడ్డగా ఉందో నీకు నీవే ఆలోచించుకో. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ద బుక్ ఆఫ్ యెషయా చాప్టర్ 53 verse 5. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను. దేవునికి స్తోత్రం. నువ్వు చేసినటువంటి అతిక్రమములను బట్టి, నువ్వు చేసినటువంటి హేయ కార్యాలను బట్టి, నువ్వు చేసినటువంటి దేవునికి విరుద్ధమైనటువంటి కార్యాలను బట్టి, దేవుని యొక్క కార్యాలని చెడగొట్టేటువంటి ఆ యొక్క చెడ్డ స్థానములో ఉన్నావు కాబట్టి నీ అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడను. నువ్వు బాగానే ఉంటున్నావు. ఎక్కడ నీకు ఎప్పుడో ఉంటుందా శిక్ష? కానీ మొదటగా దేవుడు నిన్ను చూసి జాలిపడి నీవు చేసినటువంటి ఆ భయంకరమైన పనులకు ఆయన శిక్ష పొందుతున్నారు అనేటువంటి వాక్యాన్ని మనం ఇక్కడ ధ్యానం చేస్తున్నాం. మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. నువ్వు చేసినటువంటి దోషాలు,
నీవు చేసినటువంటి హేయ కార్యాలు ఎంత భయంకరంగా కనపడుతున్నాయి అది నీకే తెలియాలి, ఇతరులకు కనరవు, ఇతరులకే మంచిగానే కనపడుతున్నావు నువ్వు. కానీ దేవుడు నీతో తేట తెల్లముగా మాట్లాడుతున్నారు, స్పష్టంగా మాట్లాడుతున్నారు నీతో. నీవు తెలుసుకో, అంతే తప్ప నీవు దేవునికి వ్యతిరేకంగా నడవాలని కాదు. కానీ దేవుని యొక్క వాక్యాన్ని చెప్పేటువంటి బిడ్డల మీద తిరగబడేటువంటి వ్యక్తుల యొక్క జీవితాలు ఏ రకంగా ఉన్నాయో నీవు అర్థం చేసుకో. నీ పరిస్థితి కూడా ఆ రకంగానే ఉంటుంది ఎప్పటికైనా. మన సమాధానమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. దేవునికి స్తోత్రం. ఆయన పొందేటువంటి దెబ్బల చేత, ఆయన పొందేటువంటి బాధల చేత, ఆయన పొందేటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ మ్రాను మీద విరాలాడేటువంటి ఆ స్థితిని బట్టి స్వస్థత కలుగుతుంది. ఆయన పొందేటువంటి దెబ్బలకు నీకు స్వస్థత కలుగుతుంది. ఆయన అనుభవించేటువంటి ఆ శిలువ మీద నరకయాతన ఏ విధముగా అయితే పడుతున్నారో ఆ నరకయాతనను బట్టి నీకు స్వస్థత కలుగుతుంది. ఇక్కడ ఒక మంచి మార్గంలో నీవు నడవాలనంటే నీ యొక్క హేయమైనటువంటి పాప స్వభావాన్ని బట్టి ఆయన నలుగుగొట్టబడ్డారు, ఆయన చనిపోయారు నీ కోసం. అటువంటి చనిపోయినటువంటి యేసుక్రీస్తు వారి పట్ల నీవు ఏ విధముగా ప్రవర్తించాలి, నీ హృదయాన్ని ఏ విధముగా మార్చుకోవాలి, నీ పాప స్వభావాన్ని ఎంతవరకు నీతోటే ఉంచుకుంటావు. ఎక్కడి నుంచి అయినా ఆ పాప స్వభావాన్ని, ఆ అసూయ స్వభావాన్ని తీసివేసి మంచి స్వభావాన్ని నీవు అలవాటు చేసుకో. మంచి స్వభావం రావాలనేనంటే యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమలో నీవు జీవించు. సమాధానముగా ఉండి అని నీవు చెప్పటం కాదు, నీవెంతవరకు సమాధానముగా ఉన్నావు ఇతరుల పట్ల, దేవుడు చెప్పేటువంటి మాటలకు ఏ విధమైనటువంటి స్థానాన్ని నీవు ఇస్తున్నావు. ప్రభునందు ప్రియులారా, ఇటువంటి మంచి మాటలను ప్రభువారు నీతో చెప్పినటువంటి ఈ మాటల ప్రకారంగా నీవు జీవించినట్లయితే నీలో ఉండేటువంటి ఆ అసూయ స్వభావాలను తీసివేసి ప్రభువారు ఇచ్చినటువంటి ఆ మంచి మాటల ప్రకారంగా నీవు జీవించినట్లయితే నీ కుటుంబాల్లో అనేక రకాలైనటువంటి అద్భుత కార్యాలు ఆయన చేయటానికి ఆయన ఇష్టపడుతున్నారు. అట్టి కృప మనందరకు దేవుడు దయచేయనుగాక. రోమేలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు ఇలా రాయబడి ఉన్నది. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నింటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. అందరూ కళ్ళు మూసుకుందాం. కృపగలిగిన యేసయ్య, ప్రేమ కలిగిన మా తండ్రి, ఎంతవరకు వాక్యం ద్వారా మీ ప్రియ బిడ్డలతో మాట్లాడారు నాయన. అవును ప్రభా, ఈ లోకంలో జీవించేటువంటి మేమందరం కూడా పాపము తండ్రి. అటువంటి పాప స్వభావాన్ని మాలో నుండి మేము తీసివేసుకొని నా తండ్రి మీ వాక్యముతో మీ రక్తము ద్వారా మేము కడగబడి మిమ్మల్ని అంగీకరించేటువంటి బిడ్డలుగా మా హృదయాలను తెరవండి నాయన. మీ రక్షణ భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి నా ప్రభువా. మీలో నమ్మకంగా జీవించడానికి తగినటువంటి కృపను దయచేయండి నాయన. ఇదిగో నా ప్రభువా, నీ వాక్యం వినుచున్న బిడ్డలపై నీ మెండైన దీవులతో నింపండి తండ్రి. ఎవరైతే వ్యాధితో బాధపడుతున్నారో, ఎవరైతే అప్పుల బాధల్లో నా ప్రభువా సతమతమవుతూ ఉన్నారో నా ప్రభా, వారి యొక్క అప్పులను తీర్చండి నా తండ్రి.
వారి కుటుంబాల్లో గొప్ప మేళ్లతో నింపమని, అన్నిటికంటే ముఖ్యంగా మీరే గొప్ప దేవుడు, సత్యవంతుడు, నీతివంతుడు అనేటువంటి సత్యాన్ని ప్రతి ఒక్క బిడ్డ గుర్తెరిగి మీ అందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని వారందరికి ప్రసాదించమని ఈ చిన్ని ప్రార్థన పరలోకమని మా ప్రభువును ప్రియకుమారుడనే సునామం వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకును ఆయన నమ్మిన బిడ్డలకును, ముఖ్యంగా ఈ టీవీ ముందు కూర్చొని వినుచున్న మీ ప్రియ బిడ్డలపై మీ మెండైన దీవెనలతో నింపుముగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికీ నా వందనములు. దైవ సందేశం విని దీవెనలను పొందారని నమ్ముచున్నాము. సలహాలకు, సందేహాలకు, ప్రార్థనల కొరకు మమ్ములను తప్పక సంప్రదించండి. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. అవర్ ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. మా ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com.